హాయ్ గాయ్స్, నేను మీ రామ్ కిరణ్ ఫ్రెండ్స్. ఈ రోజు వీడియోలో మీకు ఇండివిజువల్ ఫ్లోర్ వైజ్ ఫ్లాట్స్ అయితే తీసుకొచ్చాను. ఇది 2 రోడ్ కార్నర్ హౌస్ అండి. చూడండి, ఫ్లోర్కి ఒక ఫ్లాటే ఉంటుంది. పైన 1, 2, 3 ఇంకొక టీడీఆర్ తెచ్చుకోవచ్చు, కానీ మేము తెచ్చుకోలేదండి. తెచ్చుకోకుండా పార్కింగ్కి ఫ్రీగా ఉంటుందని మేము ఇలా కట్టామండి. 2 రోడ్ కార్నర్ కదా, చూడండి ఇక్కడ 20 ఫీట్ రోడ్ అనేది నార్త్ వైపు ఉంటుంది, వెస్ట్ వైపు 40 ఫీట్ రోడ్ ఉడాబిట్ అండి. ఇంకా కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. అంతేకాకుండా మీ హౌస్ కానీ ల్యాండ్ కానీ సేల్ చేయాలన్నా, మీకు ల్యాండ్ ఉండి ఎస్ఎఫ్టీ లెక్కన మేము కన్స్ట్రక్ట్ చేయాలన్నా మీరు మాకు కాంటాక్ట్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, స్క్రీన్ పైన కూడా నా నెంబర్ ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ మనకి మెయిన్ గేట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేసాం మేము. సో కార్ పార్కింగ్ 3 ఫ్లాట్లకి ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. ఇంకొక కార్ ఎక్స్ట్రా కూడా పార్క్ చేసుకోవచ్చు. అండ్ 2 రోడ్ కార్నర్ అన్నాను కదా, బయట కూడా ఇంకొక 2 కార్లు పార్క్ చేసుకోవచ్చు. అట్లా ఉంటుంది అనమాట. సో చూడండి, టైల్ కాన్సెప్ట్ మొత్తం ఇచ్చేసాము. ఇది మనకి టోటల్ 30x50 అండి. అంటే 167 గజాల ల్యాండ్లోని మేము కన్స్ట్రక్ట్ చేసాము. ఫ్లోర్కి ఒకటే, అంటే నార్త్ వైపు ఎంట్రన్స్ ఇచ్చి మేము కన్స్ట్రక్షన్ అయితే చేసాము. పైకి వెళ్ళాక మీకు మొత్తం కనిపిస్తుంది. సో ఇది మనకి ఈశాన్యంలో బోర్ అయితే మేము ప్రొవైడ్ చేసి ఒక సంప్ కూడా ఇచ్చేసాము. చూసారు కదా, కింద మీకు వాటర్ స్టోరేజ్కి ఒక సంప్ ఇచ్చాము. అది రోడ్డు నార్త్ వైపు రోడ్డు మీకు ఇందాక చూపించాను. సో మనం ఇంకా లిఫ్ట్ అయితే ప్రొవైడ్ చేయాలి. మొత్తం పవర్ సప్లై అన్నీ వచ్చేసాయి, సీలింగ్స్ ఇంకా వైరింగ్ అన్నీ, ఇంకా ఏది వదలలేదండి. ఒక్క లిఫ్ట్ తప్ప అన్నీ రెడీ అయిపోయాయి. ఇక్కడ మేము SS304 గ్రిల్ ప్రొవైడ్ చేసాము. మెట్లు మొత్తం మీకు గ్రానైట్ ఇచ్చామండి. అండ్ ఈ ఈస్ట్ వైపు ఒక సెట్ బ్యాక్ వదిలాము. ఇది మనకి నార్త్ ఎంట్రన్స్. సో నార్త్ మన ద్వారం పక్కనే లిఫ్ట్ అయితే కనిపిస్తుంది. చూసారు కదా, లిఫ్ట్ అయితే అట్లా కనిపిస్తుంది. సో టైల్ కాన్సెప్ట్ కూడా ఇక్కడ ఇచ్చాము. పైన కూడా చిన్న సీలింగ్ అయితే ప్రొవైడ్ చేసాము. సో ఎంట్రన్స్ డోర్ కాన్సెప్ట్ అయితే కంప్లీట్లీ టేక్ వుడ్ అండి. చూడండి, చుట్టూ కూలింగ్ గ్లాస్ ఇచ్చి టేక్ వుడ్ అయితే ప్రొవైడ్ చేస్తాం. ఇది మనకి ఈస్ట్ వైపు కూడా ద్వారం అయితే ప్రొవైడ్ చేస్తాం. మీకు అందరికీ అడిగితే తెలుస్తుంది. అంటే అడిగితే ఇన్ ద సెన్స్ మీకు వాస్తు అంటే నార్త్ ఈస్ట్ ఎక్కువ ఎంట్రన్సెస్ పెడతారు. అలాగే మేము నార్త్ మెయిన్ డోర్ ఇచ్చి ఎంట్రన్స్ మెయిన్ డోర్ కదా, లెఫ్ట్ సైడ్ అంటే ఈస్ట్ వైపు ఒక చిన్న ద్వారం కూడా ఇచ్చాము. చూసారు కదా, ఆయన ఓపెన్ చేస్తున్నారు. సో ఈ చివరి కిచెన్ దగ్గర కూడా ఒక చిన్న ఎంట్రన్స్ అయితే ప్రొవైడ్ చేసాము. అంటే రేపు పొద్దున్న ఎప్పుడైనా బట్టలు ఉతుక్కోవడానికి చుట్టూ తిరిగి రావడం, పొడవు ఎక్కువ కదా. సో ఇక్కడ కూడా ఒక ప్రొవైడ్ చేసాము, ఒక డోర్ అయితే. ఇక్కడ నుంచి కూడా మీరు ఈ లెఫ్ట్ సైడ్ బాల్కనీకి రావచ్చు. ఇదంతా బాల్కనీ. సెట్ బ్యాక్స్ అయితే బాగా వదిలేమండి. చాలామంది సెట్ బ్యాక్స్ అడుగుతున్నారనే మేము సెట్ బ్యాక్స్ అయితే ప్రొవైడ్ చేసాము ఈ ఫ్లాట్కి. సో ఇక్కడ మీరు డైరెక్ట్గా మీరు నాకు కాంటాక్ట్ అయ్యి, మీరు నేను లేకపోయినా వెళ్ళి చూస్తానంటే చూడొచ్చు. నెంబర్ కూడా కింద నా నెంబర్ ప్రొవైడ్ చేస్తాను, కింద పెడతాను. ఇక్కడ ఈ బిల్డింగ్ దగ్గరికి వెళ్తే మా వాచ్మెన్ ఉంటారు. వాచ్మెన్ లేకపోతే నాకు కాల్ చేయొచ్చు. ఓకే, సో ఇది మనకి ఎంట్రన్స్ అంటే ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము. చూసారు కదా, ఎంట్రన్స్ హాల్ కూడా చాలా పెద్దది వచ్చింది కదా. సో ఇది మొత్తం హాల్ అండి. హాల్ కూడా మేము 2 వైపులా అంటే విండోస్ ఇచ్చాము. ఒక డోర్ కూడా ఈస్ట్ వైపు ఇచ్చాం కాబట్టి వెంటిలేషన్ చాలా బాగా వస్తుంది. మెయిన్ ఇక్కడ చూసారు కదా, ఇక్కడ విండో ఇవ్వడం వల్ల వెంటిలేషన్ ఎక్కువ వస్తుంది. టైల్ కాన్సెప్ట్ కూడా మేము 2x4 టైల్ కాన్సెప్ట్ అయితే ప్రొవైడ్ చేసామండి. సో ఇది 3 BHK ఫ్లాట్ అండి. అంటే ఫ్లోర్కి ఒకటే, టోటల్ 3 ఫ్లాట్లు 3 BHK ఫ్లాట్స్ మొత్తం 3ను. ఓకే, సో ఇక్కడ చూసారు కదా, మీకు యూడిఎస్ కూడా ఎక్కువ వస్తుంది. 167/3 వేసుకోండి, మీకు దగ్గర ఎంత వస్తుంది, 54, 53 అట్లా వస్తుంది మీకు యూడిఎస్ అయితే. సో ఇక్కడ మనకి ఈ బెడ్రూమ్కి ఒక అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేసాము. బెడ్రూమ్స్ కూడా చాలా పెద్ద వచ్చినాయండి. సో 167 స్క్వేర్ యార్డ్స్ కాబట్టి కొంచెం పెద్దగా వచ్చాయి. వాష్రూమ్ టైల్ కాన్సెప్ట్ చూడండి. అంటే ఇక్కడ కమ్మోడ్ కూడా మీకు మొత్తం సూట్సే ప్రొవైడ్ చేసాం. మీకు చూసారు కదా, ఇదంతా కమోడ్స్ అన్ని సూట్స్ ప్రొవైడ్ చేస్తాం. టైల్ కాన్సెప్ట్ కానీ వాల్ మిక్సర్స్ అన్నిటికీ వాల్ మిక్సర్స్ అయితే మేము ఇచ్చామండి. అంటే సింగిల్ ట్యాప్ ఇవ్వకుండా వాల్ మిక్సర్స్ అయితే ప్రొవైడ్ చేసాం. సో ఇక్కడ మనకి సెపరేట్ డైనింగ్ ఉంటుంది. చూడండి, ఆయన వస్తున్నారు కదా, అదంతా సెపరేట్ డైనింగ్, కిచెన్ ఓపెన్ మాట. డైనింగ్ కిచెన్ ఓపెన్గా కనిపిస్తాయి. సో అంతకంటే ముందు మిగతా బెడ్రూమ్స్ చూద్దాము. సో ఇది ఒక బెడ్రూమ్, దీనికి మాత్రం అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయలేదండి. సో మాస్టర్ బెడ్రూమ్కి మాత్రం 100% అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది. బెడ్రూమ్స్ అలాగనే చిన్నవి కాదండి, చాలా పెద్ద వచ్చినాయి. మీకు ఈస్ట్ నార్త్ కార్నర్ అనేది సెట్ బ్యాక్ ఉంటుంది. వెస్ట్ వైపు ఎక్కడ మీకు ఉండదు, వాస్తురీత్యా అక్కడ ఇవ్వకూడదు కాబట్టి మేము ఇవ్వలేదు. ఓకే, సో ఇది మనకి డైనింగ్ హాల్. ఇక్కడ కూడా ఒక చిన్న సీలింగ్ ప్రొవైడ్ చేసాము. డైనింగ్ చాలా విశాలంగా ఉంటుందండి, ఫ్రీగా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ అయితే ఒకసారి చూసేద్దాము. అంతకంటే ముందు ఎదురుగా ఒక చిన్న వాష్ బేసిన్ అయితే ప్రొవైడ్ చేసాం. చూసారు కదా, మాస్టర్ బెడ్రూమ్ దగ్గరే కామన్గా అందరికీ. సో బెడ్రూమ్ అయితే చాలా విశాలంగా కనిపిస్తుంది. చూసారు కదా గైస్, దీనికి మనం అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేసాం. మీరు చూసుంటే ఫస్ట్ బెడ్రూమ్కి ఈ బెడ్రూమ్కి మనం అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఇచ్చాము.
ఫ్రెండ్స్ మీకు మళ్ళీ చెప్తున్నాను, ఇది 167 స్క్వేర్ యార్డ్స్ అండి. దీంట్లో నార్త్ వెస్ట్ రోడ్ అయితే వస్తుంది అండ్ నార్త్ ఈస్ట్ మనం ఎంట్రన్స్లో అయితే ఇచ్చాము మీరు స్టార్టింగ్ నుంచి చూస్తే. సో ఇది మనకి వాష్రూమ్ అండి, చెప్పాను కదా మొత్తం అన్ని కమ్మోడ్స్, ఎక్కడ ప్రీమియమే వాడాము తప్ప ఏది మామూలు అయితే వాడలేదు. ఒకసారి కిచెన్కి వెళ్దాము. సో ఇంకా డీటెయిల్స్ కావాలంటే మీరు నా నెంబర్కి కాల్ చేయండి. ప్రశాంతి నగర్ అండి, పెందుర్తి కంట ముందు ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ప్రశాంతి నగర్, పోర్ట్ కళ్యాణ మండపం దగ్గర అండి. నేను అడ్రస్ కూడా చెప్పేస్తున్నాను, తిన్నగా మీరు వెతుక్కొని వచ్చేసినా పర్వాలేదు. కింద నా నెంబర్ అయితే ప్రొవైడ్ చేసి ఉంటుంది, దీంట్లోనే ఉంటుంది. ఇక్కడ బిల్డింగ్ మీద కూడా నా నెంబరే ఉంటుందండి, ఓకేనా. సో ఇది మనకి కిచెన్ నుంచి కూడా అవుట్ సైడ్కి ఎంట్రన్స్ అనేది మీకు స్టార్టింగ్లోనే చూపించేశాను కదా. సో కిచెన్ కూడా విశాలంగా ఉంటుంది. గ్రాసరీ పాయింట్ చూడండి, గ్రాసరీ పాయింట్ చుట్టూ ఇంకా వుడ్ వర్క్ చేయించుకుంటే ఇంకా పెర్ఫెక్ట్ అండి. బిల్డింగ్ అయితే చాలా బాగా వస్తుంది. ప్రైస్ కూడా చెప్పేస్తున్నాను, మేమైతే 60 lakhs పెట్టామండి, నెగోషియబుల్. 60 lakhs పెట్టి నెగోషియబుల్ అయితే పెట్టామండి. చూసారు కదా, పక్కనే గ్రౌండ్లు, పార్కులు అండ్ కళ్యాణ మండపం అన్నీ దగ్గర, ఏది దూరం ఏం కాదండి, ఓకేనా. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ విత్ 20K సబ్స్క్రైబర్స్.